హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మాత్రం ఈరోజు టమాటో చట్నీ చేసాము. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలు, మనము టమాటా చట్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనమైతే టమాటాలను తీసుకోవాలి, పచ్చిమిర్చిని కూడా తీసుకు కడిగి పెట్టుకుందాం. ఆ తర్వాత మనం టమాటాని మాత్రం ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని టమాటాస్ని కట్ చేసుకోవాలి. ఈ కర్రీస్ వండడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా టమాటా పచ్చడిని సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియోలో చూసి ఫాలో అవ్వండి, ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. తర్వాత మన టమాటాలు కట్ చేసుకున్న తర్వాత వాటిపైన పచ్చిమిర్చిని మాత్రం ఇలా వేసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది, ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఈ తర్వాత మనం వీటిని మాత్రం స్టవ్ పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం అందులో వాటర్ వేయకూడదు. ఆలోపు మనం పల్లీలను అయితే వేయించుకుందాము. ఇలా పల్లీలు కూడా వేయించుకున్నాక కొద్దిగా జీలకర్ర మెంతులను అయితే వేయించుకోవాలి. అవి వేయించి అయితే మనం వాటిపైన పల్లీలకున్న పొట్టు అయితే తీసుకోవాలి. చూడండి, టమాటాలు అయితే ఉడుకుతున్నాయి కదా. మనం ఈ పల్లీలని కొద్దిగా పొట్టు తీసుకొని జీలకర్ర మెంతులను అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, టమాటాలు మాత్రం ఉడికిపోతున్నాయి. పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రం మనకి ఈ పచ్చిమిర్చి ఉడికిపోయిందని అర్థం. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఉడికిపోయిందని. మళ్ళీ టమాటా ఇలా మనము స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే టమాటా ఈజీగా ప్రెస్ అవ్వాలి. చూడండి, మనకి ఈ టమాటాలు చూడండి, వాటర్ లేకున్నా కూడా టమాటా వాటర్ అంతా వచ్చేస్తుంది. మనం ప్రెస్ చేస్తే ఆ ముక్క ఇలా ఉడికిపోతే దగ్గరికి అవుతుంది. కాబట్టి మనం ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు టమాటాలు పచ్చిమిర్చి ఉడికాయని. తర్వాత అయితే మనము ఈ పల్లీలు జీలకర్ర మెంతులను అయితే మనము మిక్సీ పట్టుకుందాము. తర్వాత టమాటాలు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వాటిని చల్లార్చుకోవాలి. అందులో పచ్చిమిర్చిని అయితే సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి మనము అన్నీ కలిపి మిక్స్ చేసి ఒకవేళ కారం ఉంటాయి కదా పచ్చిమిర్చి, అందుకని మనము వాటిని సపరేట్గా మిక్సీ చేసుకోవాలి. ఈ సపరేట్గా చేసుకున్నామనుకో మనము మిగిలితే కారం తీసుకోవచ్చు, సరిపోయినంత కారం అయితే వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిలో మనం మిక్సీ చేసేటప్పుడు అందులో కొద్దిగంత పసుపు, ఇంకా క్రిస్టల్ సాల్ట్, ఈ వెల్లుల్లిని అయితే పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే తీసి పక్కన పెట్టుకొని అందులో మనము ఈ చల్లార్చిన టమాటాలను అయితే ఈ పచ్చిమిర్చిలో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ అయిన తర్వాత మనం పోపు వేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను. ఆ తర్వాత ఇంకా మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాక అందులో వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లిని మనము లైట్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా వేస్తే చట్నీస్లో చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగాక మనం అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసాక ఆ కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపుని మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మిక్స్ చేసేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. వీటన్నిటిని మనం ఒకసారి కలిపి ఇవన్నీ వేగిన తర్వాత పోపు రెడీ అయ్యాక మనం ఇంకా పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలో పోపు వేస్తే ఈ విధంగా చాలా బాగుంటుంది. కొంతమంది పోపు వేయకుండా కూడా తింటారు, కానీ పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మాత్రము ఎవరైనా తింటారు. అంటే ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు, నోరు రుచిగా లేనప్పుడు, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఈ పుల్లగా చాలా బాగుంటుంది కాబట్టి తినొచ్చు. చింతపండు మాత్రం ఖచ్చితంగా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. దీనికి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దోశలోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.